నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. భిక్షాటన నిర్మూలనకు జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వం బేడా బుడగజంగం సంఘాలకు కుల సర్టిఫికేట్ జారీ చేయడం లేదని కర్నూలులో బేడా బుడగజంగం సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం బేడా బుడగ సంఘం సమాజానికి కుల ధృవీకరణ పత్రాలు అందిస్తామని వాగ్దానం చేసిందని, వాటిని అమలు చేయాలని వారు ఆందోళన చేశారు. బేడా బుడగ సంఘానికి సంక్షేమ పథకాలు రాక, చదువుకుందామంటే సర్టిఫికేట్లు ఇవ్వక తమ కుటుంబాలు భిక్షాటన చేసి జీవనం సాగిస్తే తమను పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు సర్టిఫికేట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో నెంబర్ 58 27/10/2025 భిక్షాటన నిర్మూలనకే జీవో తేవడం జరిగింది. ఈ జీవో వలన ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి బేడబుడ సంఘాల కడుపుకు తీరని అన్యాయం జరుగుతుంది. వారి యొక్క జీవితాలకు బుగ్గిపాలు చేసిన విధంగా వారి యొక్క జీవన విధానం కూడా మనగడు కొనసాగించే విధానంలో లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి బేడబుడ కులంకు న్యాయబద్ధమైన షెడ్యూల్ కులాల రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మా గోడు వినిపించుకున్నాం. ప్రభుత్వాలు అసెంబ్లీలో క్యాబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరుగుతుంది, కానీ కేంద్రంలో చట్టబద్ధ కావడం లేదు. దీనివల్ల మా కుల సర్టిఫికేట్లు ఆంధ్రప్రదేశ్లో బేడబుడ కులంకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వలన విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు అందక, చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు లేక నిరాక్షరాస్యులుగా నిండిపోవడం వల్లనే పాత వృత్తులైనటువంటి మా వాళ్ళు బుర్రకథలు చెప్పడం, యాచయానాల ద్వారా వివిధ వేషాలు వేసుకొని జీవనాధారం గడుపుకునే వాళ్ళు. అది టెక్నాలజీ సెల్ ఫోన్లు అయితేనేమి, కంప్యూటర్ వ్యవస్థ రావడం, అదేవిధంగా ఈ యొక్క సెల్ ఫోన్ల విధానము, సినిమాలు ఎక్కువ కావడం వల్ల జానపద కళాకారులకు కళా నైపుణ్యం కనుమరుగైపోయింది. ఇది మీ అందరికీ ప్రజా సమాజం అందరికీ తెలిసిన సత్యం. దానివల్లనే అదేవిధంగా పాదపట్టల వ్యాపారాలు అయితేనేమి, ప్లాస్టిక్ వ్యాపారాలు అయితేనేమి, జీవన విధానం చేసుకుంటూ బిజినెస్ వ్యాపారాలు చేసుకుంటూ జీవించే మావోళ్ళు అవి కూడా కనుమరుగయ్యి పెద్ద పెద్ద మాల్లు ఇది జ్యోతి మాల్ అయితేనేమి, డిమార్ట్లు అయితేనేమి, పెద్ద పెద్ద మాల్లు ఏర్పాటు కావడం వల్ల ఆ యొక్క చిన్న వ్యాపారాలు కూడా కనుమరుగైపోతే ఏ విధంగా జీవించలేని స్థితిలో ఉన్నప్పుడే మా యొక్క కొట్ట గురించి ప్రతి ఒక్క మనిషి, పుట్టిన మనిషి ఏదో ఒక కోణంలో తన యొక్క జీవనం గడుపుకోవాలి, తమ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన విధానం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలోనే మా బుడగజంగ కమ్యూనిటీ వాళ్ళు వివిధ వేషాల ద్వారా వివిధ బుర్రకథలు చెబుతూ, అదేవిధంగా వేషాలు వేసుకొని ఊరు తిరుగుతూ యాచక వృత్తి ద్వారా కాలం గడుపుకుంటూ తమ బతుకుతూ పిల్లల జీవనాన్ని గడుపుకుంటూ వస్తున్న కాలంలో ఈ జీవో 58 రావడం, భిక్షాటన నిర్మూలన చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. దీనివల్ల మా యొక్క కోతకే గురి చేయడమే కాకుండా ఈ రోజు సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు రాక, కుల పునాది పేరు చెప్పుకోకుండా, సంక్షేమ పథకాలు లేక విద్యా ఉద్యోగంగా నష్టం జరిగేదే కాకుండా పాత వృత్తి అయినటువంటి మా కుల వృత్తి పరంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి వైద్యులు మరియు సిబ్బంది పనివేళలపై ఆరా తీశారు. వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల వార్డు వద్దకు వెళ్లి పరికరాలను సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే నిర్మాణం పూర్తయిన 100 పడకల ఆసుపత్రిని పరిశీలించి వీలైనంత త్వరగా ప్రారంభించి వైద్య సేవలు అందించాలని సంబంధిత ఐటీడీఏ, డిఈఏఈలకు సూచించారు. అలాగే ఆసుపత్రికి అప్రోచ్ రోడ్డు, పార్కింగ్, ప్రహరీ తదితర విషయాలపై ఎంపీడీఓతో ఫోన్లో మాట్లాడి వారికి ఎస్టిమేట్ వేయించి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కడప జిల్లా పూరుమావిల మండలం మార్కాపురం గ్రామంలో దమ్మడపల్లి, కొర్రపాటిపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, స్థానిక జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు చేణు రాజశేఖర్, స్థానిక ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, సీతారామరెడ్డి, మునిరెడ్డి, కృష్ణారెడ్డి, ఎల్ ఓబయ్య, డాక్టర్ బాబు, ఇంకా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి సామాన్య ప్రజలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం అందే విధంగా చేయడం జరిగిందని, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేసి అందులో 5 మెడికల్ కళాశాలలను ప్రారంభించడం జరిగిందని, మరో 2 మెడికల్ కళాశాలలో నిర్మాణాలు పూర్తి చేసి ఎలక్షన్ కోడ్ వల్ల ప్రారంభించలేకపోయారని అన్నారు. మిగిలిన మెడికల్ కళాశాలల్లో వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని, చంద్రబాబు వచ్చిన తర్వాత 17
మెడికల్ కళాశాలల్లో తన అనుయాయులకు అప్పడంగా అందించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారని, కావున ప్రజలందరూ భవిష్యత్తులో మన పిల్లలు డాక్టర్ చదువుకునే పరిస్థితి లేదని, డబ్బున్న వాళ్లే చదివే పరిస్థితి వస్తుందని, కావున ప్రజా ఉద్యమాన్ని కోటి సంతకాలు విజయవంతం చేయాలని, కోటి సంతకాలు అయిన తర్వాత రాష్ట్ర గవర్నర్ను వైఎస్ఆర్ పార్టీ తరపున తమ నిరసన గళాన్ని వినిపించడం జరుగుతుందని నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ గారికి, మండల ఉపాధ్యక్షులు చెన్ను రాజశేఖర్ గారికి, స్థానిక ఎంపీటీసీ వెంకటేశ్వర్ల గారికి, మరి 2 పంచాయతీల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అతి సామాన్యులకు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అనే విధంగా దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో మనకు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలి, ఆ మెడికల్ కళాశాలలో అక్కడనే, ఎందుకంటే అక్కడ జబ్బు చేసినటువంటి వారు ఎవరైనా అక్కడ ఉచితంగా చూపించుకునేదని కూడా హాస్పిటల్ కూడా పెద్ద ఎందుకంటే స్పెషలిస్టులు కూడా అక్కడ డాక్టర్లుగా చదువు చెప్పే విద్యార్థులకు చదువు చెప్పే వాళ్ళగా ఉంటారు కాబట్టి ఉచిత వైద్యం అందే విధంగా ఉంటుందని ఆయన 8,970 కోట్ల రూపాయలు మంజూరు చేసి 17 కళాశాలను శాంక్షన్ చేస్తే అందులో 5 కళాశాలలు ఆ టైంలో పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది. తర్వాత 2 కళాశాలలు, 2 కాలేజీలు, ఒకటి పులివెందల, 2 పలాస, ఈ 2 కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న టైంలో ఎలక్షన్ కోడ్ రావడం, అవి ప్రారంభానికి నోచుకోకపోవడం జరిగింది. గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 104లో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం పెట్టి డాక్టర్లు గ్రామంలోకి వచ్చి ప్రతి ఇంటికి ఎవరికి బాగా లేకుండా లేవలేకపోయినా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి బీపీ, షుగర్ అని మళ్ళీ టెస్టులు కూడా 14 రకాల 15 రకాల టెస్టులు చేస్తూ 105 రకాలైన మందులను వాళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉండేది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నేటి ప్రజావేదికలో నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు పంచాయతీరాజ్ ఉద్యోగులు కేవలం పింఛన్ల పంపిణీకి మాత్రమే పనిచేశారని, అందులో కూడా వారికి ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్లు కూడా కల్పించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వారి ఇబ్బందులు గమనించి వారికి ప్రమోషన్లు ఇచ్చారని, పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా మార్పు చేశారని, గత ప్రభుత్వంలో 5 ఏళ్లు కేవలం 200 కోట్లు నిధులు ఇస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 1200 కోట్లు కేటాయించి పంచాయతీల అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. పంచాయతీల్లో కొందరు అనవసరంగా మోటార్లు పదే రిపేర్ల పేరుతో డబ్బులు వృధా చేస్తున్నారని, అలాంటివి మానుకుని కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. అద్భుతమైనటువంటి ప్రగతిని తీసుకొచ్చినటువంటి మా ముఖ్యమంత్రి అదేవిధంగా మా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనపూర్వకంగా ధన్యవాదాలు. అందరం కూడా మనస్ఫూర్తిగా 100% అభిమానంతో వాళ్ళను పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీగా సార్ గారు చెప్పారు, తర్వాత అందరికీ తెలుసు, గతంలో సంవత్సరాల తరబడి ఒక చిన్న గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్స్ మారాలంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు అలాంటిది మొన్న 2019లో జాయిన్ అయ్యారు. ఈరోజు అప్పటికే అందరు కూడా గ్రేడ్ 5 నుంచి 4 అందరూ కూడా డ్రాయింగ్ ఆఫీసర్లుగా ఎంటైర్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో అన్ని వేల మందికి ఏ ఒక్కరు కూడా పంచాయతీరాజ్ సిస్టంలో అర్హతలు ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ప్రమోషన్ లేకుండా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో పంచాయతీరాజ్ సిస్టమ్ ఒక ఆకాశానికి ఈ ప్రభుత్వం వ్యక్తులందరూ కూడా. అందుకే ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్పుకోవడానికి అందుకోసమే ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా సార్ గారి గురించి కూడా చెప్పారు. అసలు ప్రతి ఒక్కరూ అసలు ఈ 1.5 yearలో సార్ ఎవరిని కూడా ఏ విధంగా ఒత్తిడి కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా ఒక్కరిని చాలా బాగా మాట్లాడడం కానీ సార్ కోరేది ఒకటి, ఈ కాన్ఫిడెన్స్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు
మీ సహాయ సహకారాలను 150% అందించండి. ఎవరి మీద ఎలాంటి కార్పణ్యాలు కానీ ఇంకోటి లేకుండా 100% ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళందరికీ న్యాయం చేయడం చెప్పారు. పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా వాళ్ళకి ప్రమోషన్ ఇస్తూ మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం, వాళ్ళందరూ కూడా వచ్చి ఆనందంగా ఎన్నో ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి మాకు ప్రమోషన్ రాక మేము ఇట్లే నిలబడిపోయాం. ఇక్కడున్న డిఎల్డీఓగా ఉన్న మన అధికారి నేను 35 సంవత్సరాల నుంచి కూడా ఎంపీడీఓగానే ఆగిపోవడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా అందరికి కూడా ప్రమోషన్స్ రావడం నిజంగా మా జన్మలో మేము మర్చిపోలేని అనుభూతి కలిగిస్తుంది. అలాగే ఆ అనుభూతిని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం విద్యార్థులకు చదువుతో పాటు ఆధ్యాత్మికతను అలవరిస్తే మేధాశక్తి దృఢపడుతుందని అదూరి సుప్రియ అన్నారు. పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గుండికా నది తీరం ఒడ్డున ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం నందుగల వరగౌరి సమేత కాశీ మోక్షేశ్వర స్వామికి ప్రశాంత పాఠశాల ప్రిన్సిపల్ అదూరి రవీంద్ర సుప్రియ దంపతులు వినూత్నంగా విద్యార్థులచే అభిషేకం చేయించారు. అవధాని పోచంపట్ల కిరణ్ కుమార్ శర్మ వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విద్యార్థులచే మంత్రాలను పలికిస్తూ అభిషేకం చేయించారు. ఈ సందర్భంగా అవధాని కిరణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో హరహర అంటూ మంచినీటితో అభిషేకం చేసిన ఎంతో పుణ్యం లభిస్తుందన్నారు. అదేవిధంగా ప్రశాంతి స్కూల్ ప్రిన్సిపల్ సుప్రియ మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పి ఆధ్యాత్మికంగా దైవచింతన కలిగించడం వలన విద్యార్థులు చదువును బాగా అభ్యసిస్తారని అన్నారు. అనంతరం అవధాని పాఠశాల విద్యార్థులకు యజమానులకు ఆశీర్వచనం అందించారు. ज्येष्ठा जन्म श्रेष्ठा जन्म रुद्रा जन्म काला जन्म कलविकरणा जन्म बलविकरणा जन्म बला जन्म बल प्रमथना जन्म सर्वभूत जन्मना जन्म मनोन्मना जन्म अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः वरगौरी समेत श्री मोक्षेश्वराय नमः तथ्राष्टाभयामि तथ्रमदने नमो नमः सस्मिञ्जराज कृषीमदेवधीना पतने नमो नमः बबलुचार विव्याधने नाना पतने नमो नमः हरिकेशार पवित्रे पुष्कार पतने नमो नमः भवस्य हेत्यै जगदां पतने नमो नमः रुद्राजातदाविने ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రం నుండి కలుజులపాడు ప్రధాన రహదారిని అధికారులు మరమ్మతుల పేరుతో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వెలిగొండ ప్రాజెక్టులో నీరు చేరి ఆ నీరు రోడ్డుపై ప్రవహించడం వల్ల ఆ ప్రధాన రహదారిపై తవ్విన గుంతల్లో చేరడం వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ షేక్, మహబూబ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ హుస్సేన్లు ఆ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా వెళ్తున్న ఆటో ఇరుక్కుపోవడం జరిగింది. దానిని వీరు స్థానికులతో కలిసి బయటకు తీశారు. ఈ సమస్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తహసీల్దార్కు వివరించి వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. అమెరికాలో న్యూయార్క్ మేయర్గా డెమోక్రాటిక్ అభ్యర్థి జోహ్రాన్ మహద్దనీ గెలుపు ట్రంప్ నిరంకుశ విధానాలకు చెంపపెట్టని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. మేయర్గా గెలిచిన జోహ్రాన్ మహద్దనీకి జేజేలు చెబుతూ సిపిఎం ఆధ్వర్యంలో విజయనగరంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అమెరికా ప్రపంచ సామ్రాజ్యవాద నిరంకుశ విధానాలకు విడిపోయిన ప్రజలు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా మేయర్ను ఎన్నుకున్న న్యూయార్క్ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు అనడానికి ఈ మేయర్ ఎన్నిక నిదర్శనమన్నారు. ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం కోసం నిరంకుశ విధానాలకు ట్రంప్ పాల్పడుతున్న విషయం తెలిసిందే. అమెరికాలో నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, నిరుద్యోగం పెరిగిపోయింది. దోపిడీ నిరంకుశ పాలన వ్యతిరేకించిన ప్రజలు
జోహ్రాన్ని గెలిపించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా సోషలిస్టు శక్తులు బలోపేతం అవుతున్నాయన్నారు. సమపాలన అందిస్తేనే నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నమ్మి సోషలిస్టు శక్తుల ద్వారానే మెరుగైన జీవితం అని నమ్మి ఓటు వేసి గెలిపించారన్నారు. ట్రంప్ ఎంత బెదిరించినా అక్కడి ప్రజల చైతన్యం ముందు ట్రంప్ ఆటలు సాగలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా సోషలిస్టు శక్తులు బలోపేతం అవుతున్నాయన్నారు. దోపిడీ విధానాలు మానుకోకపోతే మన దేశంలో కూడా అటువంటి ఫలితాలు రావటం ఖాయమన్నారు. సోషలిస్టు గెలుపుకు జేజేలు పలుకుతున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో సోషలిస్టు శక్తులు మన దేశంలో కృషి చేయాలని, అందులో సిపిఎం అగ్రభాగంలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, నాయకులు జగన్మోహన్ రావు, రమణ, వెంకటేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమ్యూనిస్టుగా పేరొందిన నేరుగా ఎన్నుకోవడం వామపక్ష శక్తులకు, అభ్యుదయవాదులకు, సామ్రాజ్యవాద వ్యతిరేకులకు చాలా ఆనందదాయకమైన అంశం. అక్కడ ప్రధానికానికి జేజేలు పలుకుతున్నాం. ఎందుకనంటే ప్రపంచంలోనే తిరుగులేని నాయకుడిగా ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్న పరిపాలన చేస్తున్న ట్రంప్, ఆయన దేశంలో, ఆయన అమెరికాలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈ ఎన్నికలు మనకి నిరూపితం అవుతున్నాయి. ఎందుకనంటే అక్కడ దరిద్రం పెరిగింది, ఆకలి పెరిగింది, నిత్యావసరాలు సరఫరా లేదు, సంక్షోభంలో కూరుకుపోయింది. లేకపోతే గాంభీర్యంతో ఈరోజు అమెరికా నెట్టుకొస్తా ఉన్నది. అందుకని అక్కడ ఏదైతే మమదాని ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రజల సహకారంతో ప్రజల కోరిక మేరకు ఇక్కడ విద్య, ఆరోగ్యం, వైద్యం అన్ని రకాలుగా వెనకబడి ఉన్నాము. కార్పొరేట్ సేవే పంపు చేస్తున్నాడు, ప్రజలకి అందుబాటులో లేదు. కాబట్టి ఈ అంశాలన్నీ మేము వస్తే పరిగణలో తీసుకుంటాం, ప్రజల తరఫున ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం అని చెప్పేసిన తర్వాత ప్రజలందరూ కార్పొరేట్లకు వ్యతిరేకంగా, ట్రంప్కు వ్యతిరేకంగా మరి మమదానికి గెలిపించారు. ఆ రకంగా అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే ప్రపంచంలోనే ఇటువంటి కార్పొరేటింగ్ ఎక్కడైతే ఉందో అన్ని చోట్ల కూడా ఇటువంటి ప్రయోజనాలు వస్తున్నాయి. అందుకని ప్రజలకేమో ఇబ్బందులు పెరుగుతున్నాయి, కష్టాలు పెరుగుతున్నాయి, ఉద్యోగం, ఉపాధి దెబ్బతింటుంది. ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు వీరు సరైన కాదు, ట్రంప్ విధానం సరైనది కాదని చెప్పేసి ప్రజలు హెచ్చరిక చేస్తూ ఓడించారు. ట్రంప్ చెప్తున్నాడు, నా పేరు లేదు కాబట్టి, నేను బ్యాలెట్ లో నా పేరు లేదు కాబట్టి, అలాగే షట్డౌన్ లో ఉన్నావు కాబట్టి ఓడిపోయామని చెప్పేసి. షట్డౌన్ లో ఎందుకున్నారు, నీ పేరు ఎందుకు లేదు? ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.